ఆయనో గ్రామ స్థాయి నుంచి ఎదిగిన నేత. వార్డు సభ్యుడిగా, ఉప సర్పంచిగా, ఏకగ్రీవంగా సర్పంచిగా, మరోసారి సర్పంచిగా గెలిచి 2 పర్యాయాలు శాసనసభలో అడుగుపెట్టిన బూరుగుపల్లి శేషారావు అధికారంలో ఉన్నా, అధికారంలో లేకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలకు పరిష్కారం చూపుతూ ఏ సమయంలోనైనా నేనున్నానంటూ పలికే మన నేత, జననేత బూరుగుపల్లి శేషారావు. ఉండ్రాజవరం మండలం వేలివెన్ను గ్రామంలో 1965 జులై 15వ తేదీన రత్తయ్య, నారాయణమ్మ దంపతులకు జన్మించిన శేషారావు ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడే విద్యాభ్యాసం ప్రారంభించారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం ద్వారా BA పొలిటికల్ సైన్స్ లో పట్టా పొందారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన శేషారావు రాజకీయాలపై ఉన్న ఆసక్తికి అనుగుణంగానే సేవాభావంతో పనిచేశారు. శ్రీ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన బూరుగుపల్లి శేషారావు 1983 నుంచే పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 1995లో వేలివెన్ను పంచాయతీ నుంచి వార్డ్ మెంబర్ గా మరియు వైస్ ప్రెసిడెంట్ గా ఎన్నికయ్యారు. 1998 నుంచి 2001 సంవత్సరాల్లో ఇన్ఛార్జ్ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వర్తించారు. 2001లో ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచ్ బాధ్యతలు స్వీకరించారు. కేవలం పదవులే కాకుండా తెలుగుదేశం పార్టీలోని గ్రామస్థాయి నాయకత్వాన్ని చేపట్టారు. గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా మరియు గ్రామస్థాయి పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన 2000 నుంచి 2004 వరకు 2 పర్యాయాలు ఉండ్రాజవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. 2000 నుంచి 2009 వరకు తణుకు అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి కమిటీలో పార్టీకి సేవలందించారు. శాసనసభ స్థానాల పునర్విభజన అనంతరం నూతనంగా ఏర్పడిన నిడదవోలు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన బూరుగుపల్లి శేషారావు చరిత్ర సృష్టించారు. తెలుగుదేశం పార్టీ మ్యాండేట్ ద్వారా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, ప్రజల మన్ననలతో 2009 ఎన్నికల్లో పోటీ చేసిన బూరుగుపల్లి మొట్టమొదటిసారిగా శాసనసభలో అడుగుపెట్టారు. తిరిగి 2014లో తెలుగుదేశం పార్టీ తరపునే పోటీ చేసి అఖండ విజయం సాధించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు చేపట్టిన శేషారావు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య పరిస్థితులపై దృష్టి సారించి గార్బేజ్ మేనేజ్మెంట్, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణాన్ని సర్పంచ్గా ఉండగానే పైలట్ ప్రాజెక్టుగా తన సొంత గ్రామం నుంచి ప్రారంభించి వేలువెన్ను గ్రామం వైపు రాష్ట్రం మొత్తం చూసే విధంగా శేషారావు కృషి చేశారు. ఇక్కడ చేపట్టిన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2015లో వేలువెన్ను గ్రామంలో పర్యటించి 18 కిలోమీటర్లు పాదయాత్ర చేసి స్మార్ట్ విలేజ్ గా ప్రకటించారు. మిగిలిన ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, అధికారులను వేలువెన్ను గ్రామంలో శేషారావు చేపట్టిన అభివృద్ధి పనులు పరిశీలించి ఆయా గ్రామాల్లో అభివృద్ధి చేసే విధంగా ప్రోత్సహించి సూచనలు ఇవ్వడం విశేషం. నిడదవోలు నియోజకవర్గంతో పాటు నిడదవోలు పట్టణంలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో 2009లోనే ROB నిర్మాణంపై దృష్టి సారించిన బూరుగుపల్లి శేషారావు అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేశారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకొచ్చిన తరువాత చంద్రబాబు నాయుడు దృష్టికి సమస్యను తీసుకెళ్లిన ఆయన ROB నిర్మాణానికి సంకల్పించారు. 201 కోట్ల వ్యయంతో నిధులు మంజూరు చేయించి అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో 2019లో శంకుస్థాపన చేసిన ఘనత బూరుగుపల్లి శేషారావుకే దక్కుతుంది. 2019 నుంచి ప్రతిపక్షంలో కొనసాగుతున్నప్పటికీ పిలిస్తే పలికే వ్యక్తిగా నియోజకవర్గంలో ప్రజల్లో తిరుగుతూ సమస్యలు పరిష్కరించడంలో ముందంజలో ఉన్న మన శేషారావు గారు భవిష్యత్తులో పార్టీ ఆదేశాలతో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షిస్తూ నిడదవోలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వేలివెన్ను గ్రామస్తులు